హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు డియర్ స్టూడెంట్స్ ఛానల్. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే చాప్టర్ ఎవల్యూషన్. సో ఎవల్యూషన్ అన్న చాప్టర్ బయాలజీ క్లాస్ 12th, ఫిజిక్స్ బయాలజీలో మనం చదువుకుంటాం క్లాస్ 12th. సో ఈ ఎవల్యూషన్ అన్న చాప్టర్ నుంచి లాస్ట్ 5 years పీవైక్యూస్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే క్వశ్చన్స్ ఎగ్జామ్లో ఫ్రీక్వెంట్గా అడుగుతారో అండ్ ఈ చాప్టర్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్స్ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓన్లీ 10 minutesలో మీకు ఎవల్యూషన్ అన్న చాప్టర్ అనేది రివైజ్ అవుతుంది. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇలా ప్రతి ఒక్క చాప్టర్కి మేము ప్రతి ఒక్క సబ్జెక్ట్లో అన్ని చాప్టర్స్ వీడియోస్ అనేవి మేము రివిజన్ వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తున్నాం. సో మా ఛానల్ ప్లేలిస్ట్కి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. 10 minutesలో ప్రతి ఒక్క చాప్టర్ అన్నది ఈజీగా కవర్ అవుతుంది. మీరు మాక్ టెస్ట్ రాసే ముందు ఈ వీడియోస్ మీరు చూసినట్లయితే మీకు రివిజన్ అన్నది జస్ట్ చాలా తక్కువ టైంలోనే ఫాస్ట్గా అయిపోతుంది, అన్ని టాపిక్స్ కవర్ అయ్యేటట్టు. సో వీడియోస్ని ఫాలో అవ్వండి, రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ఫాలో అవ్వండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. అక్కడ మేము పీవైక్యూస్, ఫార్ములా షీట్స్ అన్ని షేర్ చేస్తాం. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఈ ఛానల్లో మేము డైలీ 2 videos అన్నవి డైలీ పోస్ట్ చేస్తున్నాం. సో ప్రతి ఒక్క వీడియో 10 minutes బిలోయే ఉంటుంది. సో ప్రతి ఒక్క చాప్టర్ మీకు 10 minutesలో రివైజ్ అవుతుంది అండ్ ఇంపార్టెంట్ పీవైక్యూస్ కూడా కవర్ అవుతున్నాయి ఈ వీడియోస్లో. సో కన్సిస్టెంట్గా ఫాలో అవ్వండి అండ్ మాక్ టెస్ట్లో కూడా మీ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ మీరు ప్లేలిస్ట్ వైజ్గా చూసుకోవచ్చు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ ఎన్టీఏ నుంచి ఎటువంటి నోటిఫికేషన్స్ వచ్చినా సరే మా ఛానల్లో మేము అప్డేట్ చేస్తూ ఉంటాం. సో సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ ప్రతి ఒక్క అప్డేట్ మీకు తెలుస్తుంది. నీట్ ఎగ్జామ్ తర్వాత కూడా మేము కౌన్సిలింగ్ రిలేటెడ్ వీడియోస్ అండ్ కట్ ఆఫ్స్ అవన్నీ చేస్తాం. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. సో ఇప్పుడు మీరు ఎవల్యూషన్ అన్న చాప్టర్ లాస్ట్ 3 years పీవైక్యూస్ చూసుకుంటే 2023లో ఒక క్వశ్చన్ వచ్చింది, 2024లో 3 questions వచ్చాయి. బట్ 2025లో మనం 2 to 3 questions అనేవి ఈ చాప్టర్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే 12 marks అనేవి మనకి ఓన్లీ ఎవల్యూషన్ చాప్టర్ నుంచి బయాలజీలో మనకి సెక్యూర్ అవుతాయి. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, మ్యాక్సిమం టాపిక్స్ అనేవి కవర్ చేసుకుందాం. సో ఈ చాప్టర్లో మీరు ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ చదవాలి. సో దట్ లైన్ టు లైన్ క్వశ్చన్స్ మాత్రమే ఎన్టీఏ నుంచి డైరెక్ట్గా క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. సో ఓవరాల్ మైండ్ మ్యాప్ చూసుకుంటే ఎవల్యూషన్ది, ఫస్ట్ మనం ఎవల్యూషన్ అంటే ఏదైనా ఒక బాడీ నుంచి ఒక జనరేషన్ నుంచి వేరే జనరేషన్కి మనకి జెనెటిక్ వేరియేషన్స్ అన్నవి ఉంటాయి. సో ఆ వేరియేషన్ అన్న చాప్టర్ మనం స్టడీ చేసేది ఎవల్యూషన్లో చదువుతాం. సో ఇక్కడ మనం ఆరిజిన్ ఆఫ్ ఎ లైఫ్ చూసుకోవచ్చు. ఫస్ట్ మన లైఫ్ అనేది ఎలా ఆరిజిన్ అయిందో, సో దానికి ఎర్లీ సైంటిస్ట్ చాలా థియరీస్ అనేవి ఇచ్చారు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, థియరీ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ యూనివర్స్ అండ్ బిగ్ బ్యాంగ్ థియరీ. సో ఈ బిగ్ బ్యాంగ్ థియరీ ఏంటంటే ఒక ర్యాపిడ్ బ్యాంగ్ అన్నది ఒక బ్లాస్ట్ అయ్యి, సో అలా ప్రతి ఒక్క క్రియేచర్ అనేది ఫామ్ అయ్యింది స్లోగా, దాని నుంచి వేరే క్రియేచర్స్ ఫామ్ అయ్యాయని బిగ్ బ్యాంగ్ థియరీ 20 బిలియన్ ఇయర్స్ ఎగో ఇచ్చింది. సో ఇది కూడా మీరు ప్రతి ఒక్క ఎన్ని ఇయర్స్ ఎగో అన్నది చాప్టర్ వైజ్గా మీరు ప్రతి ఒక్క థియరీకి ఎన్సీఆర్టీలో లైన్ టు లైన్ చదవండి. సో దట్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, కెమికల్ థియరీ ఆఫ్ ఆరిజిన్, యూరీ మిల్లర్ ఎక్స్పెరిమెంట్, ఇలా ప్రతి ఒక్క సైంటిస్ట్ ఎర్లీ ఎక్స్పెరిమెంట్స్ అన్నవి ఇచ్చారు ఆరిజిన్ ఆఫ్ ఎ లైఫ్ మీద, లైఫ్ అన్నది ఎలా ఆరిజిన్ అయిందని. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఎవల్యూషన్కి ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి చాలా, మార్ఫలాజికల్ అండ్ అనాటమికల్, ఎంబ్రియోలాజికల్ అండ్ ఇంటెన్సివ్ బ్రీడింగ్ ప్రోగ్రామ్, న్యాచురల్ సెలెక్షన్, అడాప్టివ్ రేడియేషన్, ఎవిడెన్సెస్ ఆఫ్ బయోకెమిస్ట్రీ, ఇవి ప్రతిదీ డీటెయిల్డ్గా మీకు ఎన్సీఆర్టీలో ఇచ్చాడు. సో ఆ ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ చదవండి. సో థియరీస్ ఆఫ్ ఎవల్యూషన్ కూడా మీరు చదవాలి. ఒక క్వశ్చన్ అన్నది థియరీ బేస్డ్ కూడా అడగచ్చు. అండ్ ఇక్కడ మనకి హ్యూమన్ ఎవల్యూషన్ అన్నది ఎలాగా ఒక ఎర్లీ మ్యాన్ నుంచి మోడర్న్ మ్యాన్గా ఎలా వెళ్ళాము అన్న సైకిల్ కూడా ఇంపార్టెంట్. సో ఇది పీవైక్యూస్లో చాలాసార్లు అడిగారు. డ్రయోప్తికస్ త్రూ రామప్తికస్ టు ఆస్ట్రేలిప్తికస్, లాస్ట్ హోమో సెపెన్స్గా ఫామ్ అవుతుంది. సో ఫస్ట్ మనం ఎవల్యూషన్ డెఫినేషన్ చూసుకున్నట్లయితే, ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ గ్రాడ్యువల్ చేంజెస్, స్లోగా చేంజ్ అవుతుంది. గ్రాడ్యువల్ అంటే ఇన్ ఆర్గానిజమ్స్ ఓవర్ టైమ్. సో ఇట్ ఈస్ ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్పీసెస్. సో ఏదైనా ఒక పాత స్పీసెస్ నుంచి ఏదైనా ఒక కొత్త స్పీసెస్కి గ్రాడ్యువల్గా చేంజెస్ అన్నవి అవుతూ ఉంటాయి. సో దాన్నే ఎవల్యూషన్ అంటాం. సో ఇది ఫస్ట్ మీరు క్లియర్గా తెలుసుకోవాలి ఎవల్యూషన్ అంటే ఏంటో. సో దానిపైన థియరీస్ చాలా వచ్చాయి, బట్ మనకి పాపులర్గా థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అనేది చార్లెస్ డార్విన్ ఇచ్చింది ఉన్నది. సో అది ఏం చెప్తుందంటే న్యాచురల్ సెలెక్షన్ అనేది అవుతుంది. ఇప్పుడు న్యాచురల్ సెలెక్షన్ అవ్వడం వల్ల మనకి ఎవల్యూషన్ అన్న ప్రాసెస్ అన్నది క్రియేట్ అవుతుంది. సో ట్రయాడ్స్ బికమ్ మోర్ కామన్ ఓవర్ జనరేషన్స్. సో ఇది ఇంపార్టెంట్ లైన్, ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ చదవండి. సో మ్యూటేషన్స్ అండ్ జీన్ ఫ్లో, జెనెటిక్ డ్రిఫ్ట్, సో ఇవన్నీ అవ్వడం వల్ల కూడా మన ఎవల్యూషన్ అన్న ప్రాసెస్ రెగ్యులేట్ అవుతుంది. సో మ్యూటేషన్ వల్ల ఎలా అవుతుంది అంటే, ర్యాండమ్ చేంజెస్ ఇన్ జెనెటిక్ మెటీరియల్ అయితే దాన్ని మ్యూటేషన్ అంటాం. సో దానివల్ల మనకి న్యూ వేరియేషన్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి.
న్యూ వేరియేషన్స్ అన్నది ఫామ్ అవుతుందంటే ఆ ప్రాసెస్నే మనం ఎవల్యూషన్ అంటాం. సో జీన్ ఫ్లో అంటే మూమెంట్ ఆఫ్ జీన్స్ బిట్వీన్ పాపులేషన్. ఒక పాపులేషన్ నుంచి వేరే పాపులేషన్కి వేరే వేరే జీన్స్ అన్నవి మైగ్రేట్ అయినట్లయితే వాటిని జీన్ ఫ్లో అంటాం. సో జెనెటిక్ డ్రిఫ్ట్ అంటే ర్యాండమ్ చేంజెస్ ఇన్ ఎలీల్ ఫ్రీక్వెన్సీ. సో ఇది జెనెటిక్ డ్రిఫ్ట్ చాలా ఇంపార్టెంట్. మీరు ఎన్సీఆర్టీలో లైన్స్ కూడా చదువుతూ ఉండండి. సో ఆ ఎన్సీఆర్టీ లైన్స్ నుంచి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి ఈ చాప్టర్ నుంచి ఫ్రీక్వెంట్గా అడుగుతారు. సో రిప్రొడక్టివ్ ఐసోలేషన్ చూసుకున్నట్లయితే బ్యారియర్ దట్ ప్రివెంట్స్ డిఫరెంట్ స్పీసెస్ ఫ్రమ్ ఇంటర్బ్రీడింగ్ లీడింగ్ టు స్పీసియేషన్. సో ఇక్కడ మనకి ఇంటర్బ్రీడ్ అవ్వడం వల్ల కూడా మనకి ఎవల్యూషన్ అన్న ప్రాసెస్ రెగ్యులేట్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ 2 రిప్రొడక్షన్ టైప్స్ ఉంటాయి, ఎసెక్షువల్ రిప్రొడక్షన్ అండ్ సెక్షువల్ రిప్రొడక్షన్. సో సెక్షువల్ రిప్రొడక్షన్లో మాత్రమే మనం ఎవల్యూషన్ వేరియేషన్ అన్న ప్రాసెస్ అన్నది చూడొచ్చు. ఎసెక్షువల్ రిప్రొడక్షన్లో మనకి వేరియేషన్ అనేది కనిపించదు. వేరియేషన్ కనిపించకపోతే ఎవల్యూషన్ అన్న ప్రాసెస్ కూడా ఉండదు. సో ఇక్కడ మీరు ఎవిడెన్సెస్ ఆఫ్ ఎవల్యూషన్ ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఫాజిల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, కానీ కొన్ని ఏవైతే ఫాజిల్స్ ఇప్పటికీ మన అండర్ గ్రౌండ్లో ఉంటాయో కొన్ని తీస్తే, సో వాటి ఆర్గానిజమ్స్ మనం చూసుకున్నట్లయితే వాటి వల్ల కూడా మనకి ఎవల్యూషన్ ఎవిడెన్స్ అన్నది కనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఆర్గానిజమ్స్కి మనకి చాలా డిఫరెన్స్ అన్నది వేరియేషన్ అన్నది జరిగింది ఆ ప్రాసెస్. సో కంపారిటివ్ ఎనాటమీలో మనకి 2 టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ చూడాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ పీవైక్యూ. మనకి ఇక్కడి నుంచి కూడా ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది 2025లో. హోమోలోగస్ స్ట్రక్చర్ అంటే మనకి ఇక్కడ డైవర్జెంట్ ఎవల్యూషన్ చూడొచ్చు. యానలోగస్ స్ట్రక్చర్స్ అంటే ఇక్కడ మనకి కన్వర్జెంట్ ఎవల్యూషన్ చూడొచ్చు. సో ఇది ఇంపార్టెంట్. హోమోలోగస్ అంటే డైవర్జెంట్, యానలోగస్ అంటే కన్వర్జెంట్. సో ఇది ఇంపార్టెంట్. సో ఇక్కడ హోమోలోగస్ అంటే సిమిలర్ స్ట్రక్చర్ బట్ డిఫరెంట్ ఫంక్షన్స్. ఈ ఒక్క పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సిమిలర్ స్ట్రక్చర్ డిఫరెంట్ ఫంక్షన్ అంటే హోమోలోగస్, బట్ సిమిలర్ ఫంక్షన్ డిఫరెంట్ స్ట్రక్చర్ అంటే యానలోగస్. సో వీటి ఎగ్జాంపుల్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. 4 limbs ఆఫ్ ఎ వెర్టిబ్రేట్స్ అన్నీ మనకి హోమోలోగస్ కిందన వస్తాయి. వింగ్స్ ఆఫ్ ఎ బర్డ్స్, ఇన్సెక్ట్స్ మనకి యానలోగస్ కిందన వస్తాయి. సో ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు హోమోలోగస్ది. యానలోగస్ది ఇవ్వలేదు, హోమోలోగస్ది మాత్రమే పిక్చర్ టైప్ ఇచ్చాడు. సో ఇక్కడ మ్యాన్, చీతా, వేల్స్ అండ్ బ్యాట్ వెర్టిబ్రేట్స్కి ఒక మనకి హ్యాండ్స్, లిమ్స్ అన్నవి చూసుకోవచ్చు. సో అవి కూడా హోమోలోగస్ అయి ఉంటాయి. హోమోలోగస్ అంటే స్ట్రక్చర్ అన్నది సేమ్గా ఉంది, బట్ డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. హ్యాండ్కి మనం వేరే వేరే ఫంక్షన్స్ వాడచ్చు, ఇది రన్నింగ్కి మనం వాడతాం. సో ఇది వేల్ అనేది స్విమ్మింగ్కి వాడుతుంది అండ్ బ్యాట్ అన్నది ఫ్లయింగ్కి యూజ్ అవుతుంది. సో ఇక్కడ బౌగెల్వియా అండ్ కుకుర్బిటా కూడా మీరు చూసుకోవచ్చు. ఇది కూడా ప్లాంట్స్లో మీకు హోమోలోగస్ స్ట్రక్చర్స్ కిందన ఎగ్జాంపుల్ కిందన వస్తుంది. యానలోగస్లో మనం చూసుకున్నట్లయితే వింగ్స్ ఆఫ్ ఎ బర్డ్ అండ్ వింగ్స్ ఆఫ్ ఎ ఇన్సెక్ట్స్. సో అక్కడ ఫంక్షన్ అనేది ఫ్లయింగ్ కామన్ ఫంక్షన్ అండ్ స్ట్రక్చర్ అనేది డిఫరెంట్. సో అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మిల్లర్స్ ఎక్స్పెరిమెంట్ అనే మనకి ఎక్స్పెరిమెంట్ ఒక ఎన్సీఆర్టీలో ఇచ్చాడు. సో ఇది ఏంటంటే ఆరిజిన్ ఆఫ్ లైఫ్ పైన ఒక ఎక్స్పెరిమెంట్ అన్నది అయ్యింది. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనివర్స్ ఫామ్ అయినప్పుడు యూనివర్స్లో మనకి ఓన్లీ 4 సబ్స్టెన్సెస్ అన్నవి అట్మాస్ఫియర్లో ఉంటాయి. మీథేన్, NH3, H2O అండ్ H2. సో ఈ 4 సబ్స్టెన్సెస్ నుంచి మనకి అమైనో యాసిడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇది ఎలా ఫామ్ అయింది అంటే ఈ డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ వల్ల చూసుకోవచ్చు మనం ఇక్కడ. సో స్టార్క్ డిశ్చార్జ్ అంటే ఏదైనా ఒక, ఇప్పుడు అప్పట్లో మనకి యూనివర్స్లో అట్మాస్ఫియరిక్ కండిషన్స్ అంతా ల్యాబొరేటరీ మెథడ్లో మనకి చూపించి ఒక అమైనో యాసిడ్స్ ఫామ్ అయ్యాయి. ఆ అమైనో యాసిడ్స్ నుంచి లైఫ్ అనేది ఆరిజిన్ అయ్యిందని ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా చెప్తాడు. సో ఇది కూడా ఇంపార్టెంట్ డయాగ్రామ్. సో గుర్తుపెట్టుకోండి, ఇది 800 degrees సెల్సియస్లో అవుతుంది. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇది డయాగ్రమాటిక్ క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో స్టెబిలైజింగ్ దగ్గర ఎలా ఉంటుంది, డైరెక్షనల్ అండ్ డిస్ట్రప్టివ్ న్యాచురల్ సెలెక్షన్ ఎలా ఉంటుందో చూసుకోవచ్చు. సో ఇది మనకి నార్మల్ బేసిక్గా ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఇక్కడ నంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్ మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ పీక్ అన్నది హయ్యర్ అండ్ నారోవర్ అయితే దాన్ని స్టెబిలైజింగ్ కర్వ్ అంటాం. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ పీక్ అన్నది ఒకే డైరెక్షన్లో ఉందంటే డైరెక్షనల్ కర్వ్. సో ఇక్కడ 2 పీక్స్ అనేవి ఫామ్ అయితే డిస్ట్రప్టివ్ న్యాచురల్ సెలెక్షన్ అని అంటాం. సో ఇది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ 2 types ఆఫ్ డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్. సో ఫస్ట్ది మనకి అన్పొల్యూటెడ్ ఏరియా, సో సెకండ్ది పొల్యూటెడ్ ఏరియా. సో అప్పట్లో 1800sలో మనకి ఇండస్ట్రియలైజేషన్ అన్న ప్రాసెస్ మనకి బ్రిటిష్ వాళ్ళు చేసినప్పుడు, సో ఫస్ట్ మనకి అన్పొల్యూటెడ్ ఏరియా ఉండేది. అంటే ఎటువంటి ఇండస్ట్రీ నుంచి గ్యాసెస్ కానీ వచ్చేవి కాదు, పొల్యూషన్ ఉండేది కాదు. సో పొల్యూషన్ అయిన తర్వాత ఆ ఇండస్ట్రీస్ అన్నవి అన్నీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఆ ఇండస్ట్రీస్ నుంచి ఏదైతే పొల్యూషన్ వచ్చిందో
దానికి ట్రీస్ అన్నవి ఇలా డార్క్గా ఫామ్ అయిపోయి, సో లైట్ నుంచి డార్క్గా ఫామ్ అయిపోయి. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రీస్ అనేవి లైట్ కలర్లో ఉన్నప్పుడు వైట్ కలర్ బటర్ఫ్లైస్ అన్నవి, సో ఇవి బటర్ఫ్లైస్ కాదు, వైట్ కలర్ మాత్స్ అన్నవి క్లియర్గా కనబడేవి కాదు. సో ఇవి క్లియర్గా కనిపించేవి. సో ఇవి దొరికిపోయేవి ఏవైనా ఒక ప్రిడేటర్స్కి కానీ ఎవరైనా ఇన్హిబిటర్స్కి కానీ. సో ప్రిడేటర్ వస్తే వైట్ కలర్ కనిపించేది కాదు, ఇది ఎక్కువ దొరికిపోయేది. సో ఈ స్పీసెస్ అన్నవి అన్పొల్యూటెడ్ ఏరియాలో ఎక్కువ ఎక్స్టింక్ట్ అయిపోయేవి. సో ఇక్కడ మనకి పొల్యూటెడ్ ఏరియా అంటే ఇండస్ట్రియలైజేషన్ తర్వాత మనకి ట్రీస్ అన్నవి మెలనైజ్డ్ అయిపోయాయి. సో ట్రీస్ అన్నవి మనకి పొల్యూటెడ్ అయిన తర్వాత సో వైట్ కలర్ మాత్స్ అన్నవి ఈజీగా కనిపిస్తున్నాయి ఆ డార్క్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన. సో ఆ వైట్ కలర్ మాత్స్ అన్నవి ఎక్స్టింక్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి పొల్యూటెడ్ ఏరియాలో. సో ఇదే న్యాచురల్ సెలెక్షన్. సో టైంకి ఇక్కడ మీరు వేరీ చేసుకున్నట్లయితే ముందు బ్రౌన్ కలర్వి ఎక్స్టెంట్ అయ్యేవి, ఇప్పుడు వైట్ కలర్వి ఎక్స్టెంట్ అవుతున్నాయి. సో అదే ఇక్కడ డిఫరెన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది న్యాచురల్ సెలెక్షన్ న్యాచురల్ సెలెక్షన్కి మనం ఎగ్జాంపుల్గా వాడచ్చు. సో ఇక్కడ ఇది కూడా చూసుకోవచ్చు, ప్లాసెంటల్ మ్యామల్స్కి ఆస్ట్రేలియన్ మ్యామల్స్కి ఎలా ఉంటుందో. సో మోల్, మార్సుపియన్ మోల్, ఇది మీకు మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ కూడా అడగచ్చు, చాలా ఇంపార్టెంట్. 2024లో కూడా మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అనేది ఈ టేబుల్ నుంచి వచ్చింది. సో ఈ పిక్చర్ షోయింగ్ కన్వర్జెంట్ ఎవల్యూషన్ ఆఫ్ ఆస్ట్రేలియన్ మార్సుపియల్స్ అండ్ ప్లాసెంటల్ మ్యామల్స్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మ్యూటేషన్ ఆఫ్ థియరీ అన్న ఎవల్యూషన్ మనకి హ్యూగో డెవెరిస్ అన్న సైంటిస్ట్ ప్రైమ్రోజ్ ప్లాంట్ పైన ఇచ్చాడు. సో దానికి ఏంటంటే మనకి థియరీ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఆ థియరీకి మనకి మాడ్యులేషన్ చేసింది డార్విన్. సో డార్విన్ ఏమన్నాడంటే మ్యూటేషన్ అనేది సింగిల్ స్టెప్ లార్జ్ మ్యూటేషన్, దాన్ని సాల్టేషన్ అంటాం. సో మ్యూటేషన్స్ ఆర్ ర్యాండమ్ అండ్ వితౌట్ డైరెక్షన్స్ వేర్ డార్వినియన్ వేరియేషన్స్ ఆర్ స్మాల్ అండ్ డైరెక్షనల్. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. డార్విన్ వేరియేషన్స్ అన్నవి స్మాల్ అండ్ డైరెక్షనల్గా చెప్పాడు, కానీ హ్యూగో డెవెరిస్ మాత్రం ర్యాండమ్గా ఉంటాయి, డైరెక్షన్లెస్ అన్నాడు. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ చాప్టర్లో ఇంపార్టెంట్ ఫ్లో చార్ట్ మీకు ఇది గుర్తుపెట్టుకోవాలి, ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అన్నది ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి హ్యూమన్ యాన్సెస్టర్స్ అన్నది మోడర్న్ మ్యాన్గా ఎలా కన్వర్ట్ అవుతుందో ఈ సైకిల్ అన్నది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ వీటి టైమ్ ఆఫ్ ఆరిజిన్ అండ్ జనరల్ ఫ్యూచర్స్ కూడా ఇంపార్టెంట్. మీకు స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అడగచ్చు ఆర్ మ్యాచింగ్ టైప్లో కూడా అడగచ్చు. సో డ్రయోప్థికస్లో మనం చూసుకోవచ్చు ఏప్ లైక్ ఉంటాయి. సో రామప్థికస్ అంటే మోర్ మ్యాన్ లైక్. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ డిఫరెన్స్. రామప్థికస్ అంటే మ్యాన్ లైక్, డ్రయోప్థికస్ అంటే ఏప్ లైక్. సో ఫస్ట్ ఏప్ మ్యాన్ ఆస్ట్రేలియోప్థికస్. సో వీటికి కూడా బ్రెయిన్ కెపాసిటీ ప్రతిదానికి గుర్తుపెట్టుకోవాలి. సో హోమో ఎరెక్టస్ 1.5 మిలియన్ ఇయర్స్ ఎగో అవి వచ్చాయి. సో 900 క్యూబిక్ బ్రెయిన్ కెపాసిటీ. సో హోమోసెపైన్స్కి బ్రెయిన్ కెపాసిటీ 1400. సో హోమోసెపైన్స్ మోడర్న్ మ్యాన్స్ మనం చూసుకున్నట్లయితే ఆఫ్రికాలో ఎరోజ్ అయ్యాయి. సో అవి 10 ఇయర్స్ బ్యాక్ మనకి అగ్రికల్చర్ అన్నది స్టార్ట్ అయ్యింది, హ్యూమన్ సెటిల్మెంట్ స్టార్ట్ అయ్యింది, సివిలైజేషన్ అనేది స్టార్ట్ అయింది. సో ఇక్కడ మనకి ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఎవల్యూషన్ మైండ్ మ్యాప్ మీరు చూసుకోండి. ఇది క్లియర్గా లేకపోతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. సో అక్కడ మేము పోస్ట్ చేస్తాం. సో ఇక్కడ హ్యూమన్ యాన్సెస్టర్స్ ఆల్రెడీ మనం చూసాం. సో ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ హార్డీ వెయిన్బర్గ్. సో ఇది ఇంపార్టెంట్, హార్డీ వెయిన్బర్గ్ ప్రిన్సిపల్. సో వాటి ఫార్ములా కూడా ఒకటి ఉంటుంది, p² + 2pq + q² అని. సో అది కూడా మీరు ఎన్సీఆర్టీలో చదువుకోండి, మేబీ దాని మీద కూడా క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో థియరీ ఆఫ్ మ్యూటేషన్ ఇది ఇంపార్టెంట్, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. థియరీ ఆఫ్ బయాలజికల్ ఎవిడెన్సెస్, ఇదే అంత ఇంపార్టెంట్ కాదు, క్వశ్చన్స్ అనేవి మ్యాక్సిమం నుంచి అడగరు. సో ఎవిడెన్సెస్ మీకు ఇదే చదువుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్సుపియల్ మ్యామల్స్కి ప్లాసెంటల్ మ్యామల్స్కి రెండు చదువుకోవాలి ఆ టేబుల్. సో ఈ థియరీస్ నుంచి కూడా క్వశ్చన్స్ అనేవి రాకపోవచ్చు. సో హోమోలోగస్ ఆర్గన్స్, యానలోగస్ ఆర్గన్స్కి ఎగ్జాంపుల్స్ చదువుకోవాలి. సో ఇక్కడ ఇచ్చాడు యానలోగస్ ఆర్గన్స్కి ఎగ్జాంపుల్ వింగ్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్ అండ్ బర్డ్స్, ఐస్ ఆఫ్ ఆక్టోపస్ అండ్ మ్యామల్స్, ఫ్లిప్పర్స్ ఆఫ్ పెంగ్విన్ అండ్ డాల్ఫిన్, స్వీట్ పొటాటో అండ్ పొటాటో. సో వీటికి యానలోగస్కి హోమోలోగస్కి ఎగ్జాంపుల్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఎవల్యూషన్ నుంచి మ్యాక్సిమం అడిగే క్వశ్చన్స్ అయితే ఇవే. మీరు ఎన్సీఆర్టీ ఎంత క్లియర్గా చదువుకుంటే అంత 8 మార్క్స్ 12 మార్క్స్ అనేవి మీకు కన్ఫామ్గా బయాలజీలో స్కోర్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ప్రతి ఒక్క వీడియో మేము ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇలా ప్రతి ఒక్క చాప్టర్కి మేము ఇన్ డీటెయిల్డ్గా 10 మినిట్స్లో కవర్ చేస్తున్నాం. ఫిజిక్స్లో ప్రతి ఒక్క ఫార్ములా అనేది కవర్ అవుతుంది. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. Thank you.